4 సార్లు ఎమ్మెల్యే సార్, నేను కూడా ఒకసారి ఎమ్మెల్యేను సార్. ఇటువంటి దుర్మార్గం మమ్మల్ని పంపించుడు పల్లూరు వెంకట తిరుగుతున్నాడు, శంకర్ నాయక్ ఇంత దుర్మార్గం సార్. వాళ్ళని పంపారు సార్. ఇప్పుడు మేము ఉంటామని అంటలేము, వాళ్ళని పంపారు. మేము ఉంటాము అని అంటలేము, మేము ఉంటామని అంటలేము. దయచేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే ఈరోజు రానే వచ్చింది. సో ఈరోజు 11వ తారీఖు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ అయితే నమోదవుతా ఉంది. సో మరి దీనికి సంబంధించి అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సో అప్రమత్తం అవుతా ఉన్నారు. సో మరి ప్రజలు ఎటువైపు ఉంటారనే తీర్పు అయితే ఉత్కంఠ పెరుగుతా ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. అన్న, మరి పోలింగ్ ఎట్లా నడుస్తూ ఉంది? మరి పోలింగ్ అయితే బాగానే జరుగుతుంది, కానీ ఈ ప్రశాంత వాతావరణం చెడగొట్టేదానికి అధికార పార్టీ గుండాలు, రౌడీలు అందరూ కూడా మా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. స్థానికులు మా ఏజెంట్ల పైన కూడా మహిళలను చూడకుండా విచక్షణరహితంగా దాడులు చేసి ఇవన్నీ కూడా మరి ఆ ఓటర్ లిస్టులను కూడా చింపి మరి వాళ్ళు గుంజుకపోయినని మాకు సమాచారం ఇస్తే మేము మా కార్యకర్తలకు ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దని రావడం జరిగింది. రాగానే వాళ్ళు మేము పోలీసు కంప్లైంట్ ఇస్తేనేమో ఎవరు చర్య తీసుకుంటలేరు. వాళ్ళు ఒక ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి శ్రీనాథ్ రెడ్డి అట, మరి ఆయన హోదా ఏందో తెలియదు, కానీ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంటే మమ్మల్నే మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి కామన్ మ్యాన్ను మా కార్యకర్తలను ఏ తీరుగా వివరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఏ దుస్థితి అయిందంటే మా అభ్యర్థి సునీత గోపినాథ్ గారిని కూడా మరి తిరగనీయకుండా చేస్తుండ్రు. మా ఏజెంట్స్ అయినటువంటి వాళ్ళని తిరగకుండా చేస్తున్నారు. అదేవిధంగా గోపినాథ్ గారి పిల్లలను, పాపలను, బాబును కూడా తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరిగింది. ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. 10 ఏళ్ళ మేము పాలనలో ఎన్నో ఎన్నికలు నిర్వహించినాం, కానీ నిస్వార్థంగా ఇది చేసినాము. ఎక్కడ కూడా పక్షపాతంగా చేయలేదు. ఇక్కడ అధికార పార్టీ నాయకులు వాళ్ళ తొత్తులు అందరూ కూడా టీ షర్ట్లు వేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా ఆ టీ షర్ట్లు అట ట్రేడ్ మార్క్ అట, వాళ్ళని ఎవరు ముట్టుకుంటలేరు. వాళ్ళు జైల్లో బాగా పంచుతున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిన్న రాత్రి అయితే గుళ్ళల్లో ప్రమాణాలు చేయించి మరి చీరలు పెట్టుతున్నారు, కుక్కర్లు ఇస్తున్నారు. 4,000 ఒక దిక్కు, 5,000 ఒక దిక్కు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంటుందా అండి? జరైతే మీలాంటి ప్రెస్ వాళ్ళు లేకుండా మా పైన దాడి చేశారు. అయినా మేము ఈ దాడులకు భయపడేటోళ్ళం కాదు. ఈ గుండాయిజంని ఎంతో చూసినాము, రౌడీజాన్ని చూసినాం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా పదునైనటువంటి ఆయుధం. ఆ ఓటు హక్కుతోని ఈ గుండాయిజాన్ని, రౌడీజాన్ని, అధికార బలాన్ని, ధన బలాన్ని చిత్తు చేయబోతున్నారు. ఎన్ని వీళ్ళు దౌర్జన్యాలు చేసినా, ఎన్ని మా పైన దాడులు చేసినా కూడా ఖచ్చితంగా మరి సునీత గారు భారీ మెజార్టీతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాబోయే రోజులలో కూడా బ్రహ్మాండంగా మరొకసారి మేము ప్రభుత్వం వీడియోలు కూడా చూడడం జరిగింది. సో వెనకాల టీషర్ట్ల వెనకాల 2 అనే నెంబర్ ఉండడం కావచ్చు, కానీ ముందు కొన్ని సింబల్స్ ఉండడం కావచ్చు. సో కొంతమంది దాడి చేసినట్టు మీ అభ్యర్థి కూడా చెప్తా ఉంది. సో ఎట్లా చూడొచ్చు అన్న? అంటే ఒక పక్క 144 సెక్షన్ నడుస్తూ ఉంది. సో ఈ దాడుల్ని ఎట్లా చూడొచ్చు? వీళ్ళు దాడులు సిస్టమేటిక్ చేస్తున్నారు. పైసలు పంచుడు సిస్టమేటిక్, చీరలు పంచుడు సిస్టమేటిక్, కుక్కర్లు పంచుడు సిస్టమేటిక్. ఎంత పగడ్బందీగా చేస్తున్నారంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు. చివరికి పోలీస్ నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ వాళ్ళు కాకి డ్రెస్సులు వేసుకొని కూడా మరి ఈరోజు మరి అధికార పార్టీకి తొత్తులుగా ఉండి, రౌడీలకు తొత్తులుగా ఉండి, రౌడీలను కంట్రోల్ చేయవలసినట్టు పోలీసు మా పైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి మమ్మలను కూడా ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వన్ సైడ్ చేస్తున్నారో రాబోయే రోజులలో ఆ పోలీస్ అధికారులకు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.